ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్లుగా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ తెలిపారు. కుల వివక్ష పోకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వివక్ష పూర్తిగా రూపుమాపిన తర్వాతనే వర్గీకరణపై ఆలోచించాలని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాల మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుధాకర్ మాలల సంక్షేమ సంఘం వర్గీకరణను ఒప్పుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా వర్గీకరణ గురించి మేము మాట్లాడుతున్నాము. ఈ వర్గీకరణ మాకు ఎందుకు నచ్చడం లేదంటే అనేకమైనటువంటి కుల వివక్ష ఇంకా చదివిపోలేదు. కుల వివక్ష ఉన్నప్పటికైనా సరే వర్గీకరణ చేస్తున్నారు. ముందు కుల వివక్ష తీసివేస్తే కానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని మా నినాదము. ఈ వర్గీకరణ మేము ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం తెలుపుతుంది. కూటమి ప్రభుత్వము మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని దోహదపడుతుంది. రెండు రాష్ట్రాలు దీన్ని గమనించి విభేద అభిప్రాయాలు లేకుండా ఈ సమస్యపై కూటమి ప్రభుత్వంతో మనల్ని దృష్టి మళ్లించి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 341 ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేపడుతుంది కాబట్టి ప్రభుత్వము తగిన ఫలితం అనుభవిస్తుంది. తప్పిదము ఎస్సీ వర్గీకరణ చేస్తే మా మాలలంతా కలిసి ప్రాణాలైనా అర్పిస్తాము, కానీ వర్గీకరణను ఒప్పుకోమని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం పెన్నెం సుధాకర్ డిమాండ్ చేస్తున్నాడు. జై భీమ్, జై మాల మహానాడు.